ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలగాలని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ఎంపిక అన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దేశ సేవ ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్తని కల్పించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలాగే పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందని చెప్పారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలంగాణలో బెంగాల్లో మేము అధికారంలోకి వస్తాము. ఇప్పుడైతే బెంగాల్కి ఆల్రెడీ ముందు జరగబోతున్నాయి. మరి వస్తామని ఆశాభావాన్ని అయితే వ్యక్తమైతే చేశారు. ఆశాభావాన్ని వ్యక్తమైతే చేయొచ్చు, కానీ అండర్ కరెంట్గా సంస్థాగతంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం మరి అతిశయోక్తి లేదేమో. బీజేపీ ఎప్పుడూ లేనంత క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి సరిగ్గా కమ్యూనికేషన్స్ లేవు, ఒకరితో ఒకరికి సరైన రాయబారాలు లేవు, ఒకరితో ఒకరికి మాట్లాడుకోవటాలు లేవు. ఇలాంటి సమయంలో ఎటువంటిన ఈ టైంలో నాయకుల్లో మరి ఐకమత్యం కొరివిడి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎంతటి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుందో మనకి తెలుసు. రానున్న ఈ వచ్చే ఎన్నికలు కూడా ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసలు తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణలో కూడా మేము వస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం ఒకంత కొంతమంది అంత కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా కూడా మేము ఓడిపోతామని చెప్పం కాబట్టి ఈ రకంగా మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉంది, వచ్చేదేమో. కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ బీజేపీలోనే మరి సమూలంగా నిర్మూలించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ ఇంటి పోర్లే వాళ్ళే చూసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ చక్కదిద్దుకున్నాక ఆ తర్వాత తెలంగాణ దానిలో మీరు వచ్చేది లేనిది ఆలోచించండి అని చెప్పి రాజకీయ విమర్శకులు మరి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. మీరేమంటారు? నిజంగానే తెలంగాణలో బీజేపీకి మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగేంత సీన్ మీరు ఉందనుకుంటున్నారా? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి.